హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 23వ తారీఖు సెప్టెంబర్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను క్వశ్చన్స్ అయితే పెట్టలేకపోతున్నాను. ఒక ఫ్యూ డేస్ ఆ డిలే ఉంటుంది. తర్వాత మళ్ళీ కూడా క్వశ్చన్స్ అలాగే ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను ఒక ఆర్టికల్ రిలేటెడ్. అండ్ ఒక ఫ్యూ డేస్ ఇలానే వస్తాయి, ఎందుకంటే నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల టైం లేదు. ఎందుకంటే నాకు ఈ పేపర్ అనాలిసిస్ చేయడానికి 2.5 hours పడుతుందండి. కానీ వచ్చే వ్యూస్ మాత్రం కేవలం 1000 మంది మాత్రమే చూస్తున్నారు. నేను 2.5 hours దీని మీద ఎఫర్ట్ పెడుతున్నానంటే కనీసం ఒక 2000 వ్యూస్ వచ్చినా నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి షేర్ చేయండి. అండ్ కనీసం పోనీ ఆ 1000 మందిలో ఒక 200 మెంబర్స్ అయినా లైక్ చేస్తే ఇంకా నాకు సపోర్ట్గా ఉండేది. వాళ్ళు కూడా జస్ట్ చూస్తున్నారు, ఏదో కామన్గా నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేస్తున్నారు. కాబట్టి లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇంకా నాకు తెలియజేస్తే బూస్టింగ్ వస్తుంది. దాని ద్వారా నేను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు ఎన్ని పనులు ఉన్నా సరే అరే ఇది చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు చాలామంది అని నాకు అర్థమవుతుంది. కాబట్టి మీ లైక్స్, మీ షేర్స్తో, మంచి వ్యూస్తో సపోర్ట్ చేయండి. ఇలాగే మీకు అందిస్తూ ఉంటాను. చూడండి, అండ్ నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా పెట్టాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అది కూడా చూడండి. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సంజయ్ మూర్తి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ అనేది తీసుకొచ్చారండి అన్అకాడమీ వాళ్ళు. అన్అకాడమీ అనేది ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫాము. రీసెంట్గానే ఇది స్టార్టప్ కంపెనీలో టాప్ స్టార్టప్ కంపెనీగా ఎదిగింది. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక స్పెషల్ మారథాన్ ఇస్తున్నారు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి బ్యాచ్ కోర్స్ కోసం ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒక రక్షక్ అనే పేరుతో కోర్స్ తీసుకొస్తున్నారు. ఇందులో 6 ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఈ బ్యాచ్ కోర్స్ ఇస్తున్నారు. అండ్ మినీ కోర్స్ తీసుకొస్తున్నారు రక్షక్ అనే పేరుతో. ఇందులో కూడా అదే 6 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు మినీ కోర్స్ ఇస్తారు ఎస్ఐ కానిస్టేబుల్, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి. అండ్ ఇక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుండి నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, గ్రూప్ 1కి మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. లెర్నింగ్ అనేది ఇంటరాక్టివ్గా నేర్చుకోవచ్చు. వీళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు, వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రీకి, అన్లిమిటెడ్కి ఒకసారిగా మీరు చూడండి, ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలు అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో మాత్రం అన్లిమిటెడ్ అండ్ కంప్లీటెడ్ అన్నీ కూడా మీకు లభిస్తాయి. లైక్ ప్రాక్టీస్ టెస్ట్లు, పీడిఎఫ్ నోట్స్లు, సిలబస్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ అన్నీ. అండ్ ఇందులో మీకు నచ్చిన వీడియోని, నచ్చిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. నచ్చిన ఎడ్యుకేటర్ని, నచ్చిన కోర్స్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ 1 monthకి కానీ చూసుకుంటే 1400 రూపాయలు. అదే మీరు కానీ మన ఈడియూ టెక్ గుర్తుపెట్టుకోండి, ఈడియూ టెక్ 10 అనే కోడ్ కానీ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోండి. బట్ ఇదే బెస్ట్ చాయిస్ అండి. వీళ్ళు ప్రైజెస్ కూడా హైక్ చేస్తామని చెప్తున్నారు. అండ్ త్వరలో అవి కూడా హైక్ చేస్తారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. చూడండి, కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సంజయ్ మూర్తి. కేంద్ర ఉన్నత విద్యాశాఖ అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదండి, దీనికి కార్యదర్శిగా అంటే సెక్రటరీగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ కె సంజయ్ మూర్తి గారు నియమితులు కావడం జరిగింది. ఇతను 1989 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసరు. ఈయన అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కొడుకు. అలాగే ప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం బుధవారం 13 మంది కార్యదర్శి స్థాయి అధికారులు, 9 మంది అదనపు కార్యదర్శి స్థాయి అధికారులను బదిలీ చేసిందండి. వీటికి సంబంధించిన లిస్టు ఈవినింగ్ కరెంట్ అఫైర్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, కేంద్ర ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే సంజయ్ మూర్తి అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, సంజయ్ మూర్తి. ఇతను ఏ క్యాడర్కి చెందిన వ్యక్తి అంటే హిమాచల్ ప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కి చెందిన వ్యక్తి. అండ్ ఇతని బ్యాచ్ వచ్చేసి 1989 బ్యాచ్. ఓకే, ఇతను మన తెలుగు వ్యక్తి. తర్వాత సోనీ జీ ఎంటర్టైన్మెంట్ విలీనం. మీ అందరికీ తెలుసు కదా, జీ అనేది చాలా పెద్ద కంపెనీ, ఎంటర్టైన్మెంట్ కంపెనీ. అట్ ది సేమ్ టైం సోనీ కూడా చాలా పెద్ద కంపెనీ. ఇది కూడా ఎంటర్టైన్మెంట్ కంపెనీ అండ్ మ్యూజిక్ కంపెనీ. జీ కూడా మ్యూజిక్ కంపెనీ అండ్ ఫిలిం ప్రొడక్షన్. సోనీ కూడా ఫిలిం ప్రొడక్షన్. సో సేమ్ క్రాఫ్ట్స్లో ఉన్నాయి రెండు కూడా. అయితే ఇప్పుడు ఈ 2 సంస్థలు కూడా మెర్జ్ చేయబోతున్నారండి, మెర్జ్ అవ్వబోతున్నాయి. దీని ద్వారా వచ్చేసి ఈ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అనేది ఇంకొంచెం బిగ్గా అవ్వబోతుంది. దాని ద్వారా వచ్చేసి ఫ్యూచర్లో వీళ్ళు కలిసి మూవీస్ తీయడం కానీ, కలిసి మూవీ ప్రమోట్ చేయడం కానీ,
ఎంటర్టైన్మెంట్లో ఇంకొక కొత్త కోణాన్ని తీసుకొస్తారనమాట వీళ్ళిద్దరు విలీనం అనేది. ఎందుకంటే మన అందరికీ తెలుసు జీ ఇప్పటికే మంచి మంచి ప్రోగ్రామ్స్తో అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేసే ఫ్యామిలీ అండ్ మాస్ అలాగే నార్మల్ ఆడియన్స్ అందరికీ కూడా మంచి మంచి ఎంటర్టైనింగ్ కల్పిస్తుంది. అట్ ది సేమ్ టైం సోనీ కూడా ఏం తక్కువ కాదు. సోనీ కూడా లైక్ బాలీవుడ్ హాలీవుడ్ లెవెల్లో చాలా మంచి ప్రొడక్షన్ ఉన్న కంపెనీ. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా విలీనం కాబోతున్నారు. దాని గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ రెండు విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ అంగీకారం తెలిపిందనమాట. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు సంస్థలు లీనియర్ నెట్వర్క్లు, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రామింగ్ లైబ్రరీలు ఒకే కిందకు తీసుకొస్తాయి. విలీనం తరువాత ఏర్పడే ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్గా అవతరించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే జీ అనేది చాలా చాలా ప్రొడక్షన్లో ఉంది. నార్మల్ జీ, తర్వాత వచ్చేసి జీ మూవీస్, జీ సీరియల్స్, జీ న్యూస్, జీ మ్యూజిక్, జీ ఇలా చాలా ఉన్నాయి ప్రొడక్షన్స్. అదేవిధంగా సోనీ కూడా, సోనీ లీవ్ ఉంది, సోనీ 6 ఉంది, చాలా ఉన్నాయి సోనీలో. ఇంక చెప్పడానికి తక్కువ, ఇంకా బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి సోనీవి. ఇప్పుడు ఈ రెండింటిని కలపడం వల్ల ఏమవుతుంది, అతిపెద్ద నెట్వర్క్ అవుతుంది అనమాట, ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ అవుతుంది. మన దేశంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ అవుతుంది ఇది. సో విలీన సంస్థకు ఇప్పుడు రెండు కలిపితే వచ్చి ఏదైతే ఒక సంస్థ ఏర్పడుతుందో దానికి ఇప్పుడు ప్రజెంట్ జీ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ అయిన పునీత్ గోయంకా దీనికి హెడ్గా పనిచేస్తారు. అయితే దేశంలో 2 ప్రముఖ మీడియా వ్యాపారాల కలయికతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు సినిమాల నుంచి క్రీడల వరకు కూడా కంటెంట్ పరంగా ఎంతో యూస్ఫుల్ కలుగుతుందని ఎస్పిఎన్ఐ చెప్తోంది. అయితే ఇందులో సంస్థ వాటాలు ఉంటాయి కదా, జేడీఈఈఎల్ అండ్ ఎస్పిఎస్ఐకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఈక్విటీ విలువ ప్రకారం విలీన నిష్పత్తి జెడ్ఈఈఎల్కు అనుకూలంగా 61.25% ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒప్పందంలో భాగంగా ఎస్పిఎన్ఐ మాతృ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ పెట్టుబడులు పెడుతుండడంతో ఎస్పిఎన్ఐ వద్ద 1.575 బిలియన్ డాలర్లు సుమారు 11,165 కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉంటాయి. దీంతో ఈ పెట్టుబడుల అనంతరం కొత్త సంస్థలో మెజారిటీ వాటా ఎస్పిఎన్ఐకే ఉంటుంది. ఎస్పిఎన్ఐ అనేది అదే సోనీ పిక్చర్స్కి సంబంధించింది. అయితే ఎస్పిఐ వాటాదారులు విలీన నిష్పత్తి 52.93%, జెడ్ఈఈఎల్ వాటాదారులు 47.07%గా ఉంటుంది. జెడ్ఈఎల్ అంటే జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. జెడ్ఈఎల్ ఎండి సిఇఓ పునీత్ గోయంకా ఆ పదవుల నుంచి తొలగించాలని ఆ సంస్థలో ప్రధాన వాటాదారులని ఇన్వెస్కో, ఓఎఫ్ఐ, గ్లోబల్ ఫండ్ ఎల్ఎస్సీలు ఒత్తిడి చేస్తున్న సంగతి తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలిగి విలీనం తర్వాత ఏర్పడే సంస్థకి హెడ్గా ఉంటారు. అయితే విలీనం తర్వాత సంస్థ ఎలా ఉంటుందంటే, విలీనం తర్వాత సంస్థకు 75 టీవీ ఛానళ్ళు, 2 వీడియో స్ట్రీమింగ్ సేవలు అంటే లైక్ G5, సోనీ లివ్ అండ్ తర్వాత వచ్చేసి 2 ఫిలిం స్టూడియోలు అంటే జీ స్టూడియోస్ ఒకటి, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా ఒకటి, డిజిటల్ కంటెంట్ స్టూడియో నెక్ట్స్ ఉంటాయి. తర్వాత భారత్లోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ సంస్థగా ఇది అవతరిస్తుంది. ఈ విషయంలో స్టార్ అండ్ డిస్నీ ఇండియాకు కూడా ఇది పెద్ద సవాలనే చెప్పాలి. ఉద్యోగుల సంఖ్య సుమారు 4,000 వరకు ఉండనుంది. ఓకే చూడండి. సో ఇది మ్యాటర్ అర్థమైంది కదా, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. విలీనం అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే లార్జెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అవుతుంది మన ఇండియాలో. ఓకే, తరువాత డిసెంబర్ 31న అజయ్ బంగా పదవి విరమణ. ఇండో అమెరికన్ కార్పొరేట్ ప్రముఖుల్లో ఒకరైన మాస్టర్ కార్డ్ అధిపతి అజయ్ బంగా ఈ ఏడాది డిసెంబర్ 31 తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్న మెరిట్ జాను ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారు. జనవరి 1 నుంచి మాస్టర్ కార్డ్ బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ చైర్గా జాను వ్యవహరిస్తారు. అయితే ఇప్పుడు ఇండో అమెరికన్ కార్పొరేట్ ప్రముఖుల్లో మాస్టర్ కార్డ్ ఏదైతే అధిపతి ఉన్నారో అజయ్ బంగా తన పదవికి ఈ సంవత్సరం అంటే 2021 డిసెంబర్ 31న తన పదవికి వచ్చేసి విరమణ చేయబోతున్నారు. ఆ ప్లేస్లో మెరిట్ జాను గారు ఆ పదవిని తీసుకుంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మాస్టర్ కార్డ్ మన అందరికీ తెలుసు. మాస్టర్ కార్డ్ అనేది మనము లైక్ డెబిట్, క్రెడిట్ ఈ సేవల్లో వాడుతూ ఉంటాం, అదనమాట.
తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాకు 645 కోట్లు. గంగవరం పోర్టు కొనుగోలు ప్రక్రియ పూర్తి. అదానీ పోర్టులో విలీనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీ ఎగ్జామ్స్ ఎవరైనా సరే ప్రిపేర్ అయితే ఈ ఏదైతే గంగవరం పోర్టు అదానీ పోర్టులో విలీనం ఏదైతే అంశం ఉందో ఇది చాలా అంశంగా ఇంపార్టెంట్గా ఉంటుంది. గ్రూప్స్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. అయితే ఒక విషయం చెప్తాను చూడండి. గంగవరం పోర్ట్ అనే ఏదైతే పోర్ట్ ఉందో ఈ పోర్ట్ని అదానీ పోర్ట్ అనేది కొనుగోలు చేసింది. అంటే విలీనం అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం సోనీ ఎంటర్టైన్మెంట్ ఎలా అయితే విలీనం అనుకున్నామో అలాగే విలీనం అయిపోయింది. యాక్చువల్గా ఇది ఇంతకుముందే విలీన ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది మొత్తానికి కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. చూడండి, గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటాను 645 కోట్ల రూపాయలతో సొంతం చేసుకుందనమాట. అంటే గంగవరం పోర్టులో ఉన్న గవర్నమెంట్ వాటాను కూడా కొనేశారనమాట. అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ వెల్లడించింది విషయాన్ని. దీంతో గంగవరం పోర్టును పూర్తిగా సొంతం చేసుకున్నట్లుగా అవుతోందని బుధవారంలో అదానీ పోర్ట్స్ ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. గంగవరం పోర్టును అదానీ పోర్టు అండ్ ఎస్ఈజెడ్లు విలీనం చేయనున్నాయి. ఈ ప్రతిపాదనకు 2 కంపెనీల డైరెక్టర్ బోర్డులు ఆమోద ముద్ర వేశాయి. దీని ప్రకారం గంగవరం పోర్టు వాటాదారులకు ప్రతి 1000 షేర్లకు 159 అదానీ పోర్ట్ అండ్ ఎస్ఈజెడ్ షేర్లు కేటాయిస్తారు. అంటే ఇకపై గంగవరం పోర్టులో ఎవరికైనా సరే వాటా ఉందనుకోండి, ఆ వాటా వచ్చేసి ఇప్పుడు అదానీ పోర్ట్స్ వాటాలోకి వెళ్ళిపోతుంది. అంటే దాని నుండి దానికి వాటా ఇస్తారు ఇకపై. గంగవరం పోర్టులో ప్రమోటర్లు అయిన డివిఎస్ రాజు ఆయన కుటుంబానికి 58.1% వాటా ఉన్న విషయం తెలుసు. ఈ విలీనం ఫలితంగా ఇదే నిష్పత్తిలో డివిఎస్ రాజు ఆయన కుటుంబానికి అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ షేర్లు కేటాయిస్తారు. దీని ప్రకారం డివిఎస్ రాజు ఆయన కుటుంబానికి 4.8 కోట్ల షేర్లు, అదానీ పోర్ట్స్లో 2.2% వాటా వస్తాయి. అదానీ పోర్ట్ షేర్ ధర ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో 758 ధర పలుకుతోంది. ఇదే ధర ప్రకారం లెక్కిస్తే 4.8 కోట్ల షేర్ల విలువ 3604 కోట్ల వరకు ఉంటుంది. చూసారా? అండ్ గంగవరం పోర్టులో వార్బర్గ్ ఫింకస్ సంస్థకు 31.5% వాటా ఇంతకుముందే అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలుసు. ఈ లావాదేవీల ప్రకారం గంగవరం పోర్టుకు 6200 కోట్ల విలువ లభించింది. దేశానికి తూర్పు తీరంలో విస్తరించడానికి గంగవరం పోర్టు ద్వారా తమకు అవకాశం దక్కిందని అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ CEO కరణ్ అదానీ చెప్పడం జరిగింది. ఓకే, సో అయితే అంటే ఇప్పటివరకు గవర్నమెంట్కు ఉన్న వాటాను కూడా కొనుగోలు చేయడంతో మొత్తంగా అది అదానీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. అయితే దీంట్లో మెయిన్ వాటాదారులుగా ఉన్న డివిఎస్ రాజు అండ్ ఆయన ఫ్యామిలీకి ఇందులో ఉండే వాటాని అదానీ పోర్ట్స్లో విలీనం అయిపోయింది కాబట్టి దాని నుండి ఎక్కువ వాటాలు అయితే వస్తాయి. అండ్ వాళ్ళ మొత్తం ఆ వాటాల విలువే దగ్గరగా 3604 కోట్ల రూపాయల వాటా ఉంది ఈ డివిఎస్ రాజు ఫ్యామిలీకి. అండ్ ఏపీకి ఉన్న 445 కోట్ల రూపాయలు అయిపోయింది కాబట్టి ఇంకా పూర్తిగా ఇది ప్రైవేట్ పరం అయిపోయినట్టే. అదానీ పోర్ట్లోకి వెళ్ళిపోయినట్టు గంగవరం పోర్ట్ అనేది. సో ఇది మ్యాటర్. రీసెంట్గా మనకి ఈ ఎగ్జామ్స్లో ఇది ఖచ్చితంగా హైలైట్ చేస్తారు రీసెంట్ అప్డేట్స్లో. తర్వాత నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ ప్రారంభించిన కేంద్రం. చూడండి, ఇన్వెస్టర్లు ఉంటారు కదా, ఇన్వెస్టర్లు అంటే ఏదైనా పర్టికులర్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అండ్ ఏవైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే క్లియర్ అయ్యేలా పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ మంచి ప్లాన్ చేసింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అంతా ఒకే చోట అందుబాటులో ఉండేలా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, దీన్ని NSWS అంటారు. ఈ పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పోర్టల్ ప్రారంభం సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. NSWS పోర్టల్పై 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు 9 రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులను లభించనున్నాయని గోయల్ వెల్లడించారు. గోయల్ వచ్చేసి మన దేశానికి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీకి మంత్రి అయిన. ఓకే, అండ్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 14 కేంద్ర ప్రభుత్వ విభాగాలు మరో 5 రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరుతాయని ఆయన వివరించారు. నో ఎవర్ అప్రూవల్, కామన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టేట్ రిజిస్ట్రేషన్ ఫామ్, డాక్యుమెంట్ రెస్పిరేటరీ, ఈ కమ్యూనికేషన్స్తో పాటు ఇంకా చాలా సర్వీసెస్ని ఇందులో అందుబాటులోకి ఉంచారు. అప్లికెంట్ ఆసక్తి గల ఇన్వెస్టర్లకు డాష్ బోర్డు కూడా అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ను ట్రాక్ చేసుకోవచ్చు. ఈ విధానంలో గొప్ప పారదర్శకత, బాధ్యత, స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.
ఒకే డాష్బోర్డుపై సమాచారం అంతా అందుబాటులో ఉంటుందని అంటున్నారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, స్టేట్ అండ్ గవర్నమెంట్ ఎవరైతే ఈ రాష్ట్రాల నుండి వాటాదారులు ఉంటారో ఏదైనా సంస్థలో, వాళ్ళకి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ను అందుబాటులో ఉంచేలా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఒక పోర్టల్ని ఆవిష్కరించారనమాట. దీని ద్వారా ఇన్వెస్టర్లకి వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం, ఎంత శాతం పెట్టుబడి పెడుతున్నాం, అంటే ఏ కంపెనీస్లో పెడుతున్నాం, ఏంటి దాని పరిస్థితి ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తెలుసుకునేలా ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత ఎడిటోరియల్. సంపన్న దేశాలకు ఆహార కొరత. సంపన్న దేశాలంటే ఏంటి? బాగా డబ్బులున్న సంస్థ, బాగా సంపాదిస్తున్న దేశాలు. సంపన్న దేశాలంటే బాగా సంపాదిస్తున్న దేశాలు, ఆర్థికంగా మంచి పట్టున్న దేశాలకు ఆహార కొరత ఏర్పడింది అనేది ఎడిటోరియల్ సారాంశం. అసలు ఎక్కడ ఏర్పడింది, దాని బాధ ఏంటో ఒకసారి చూద్దాం. రీసెంట్గా శ్రీలంకలో ఈ సిచ్యువేషన్ ఉంది. అయితే అది మరీ అంత సంపన్న దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, శ్రీలంకలో ఇష్యూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా ఇష్యూ స్టార్ట్ అయింది, ఆహార కొరత. అవి పక్కన పెడితే ఇది ఒకసారి చూద్దాం. కోవిడ్ లాక్డౌన్లకు వాతావరణ మార్పులు, సామాజిక ఆర్థిక సంక్షోభాలు తోడై పలు దేశాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు ఆకలి కేకలకు దారితీస్తుంటే తనకు తానుగా ఏకాకిగా ఉన్న ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభంలోకి జారిపోయింది. ఉత్తర కొరియా కూడా. భారత్, చైనాలతో పాటు పలు ఐరోపా దేశాలు ఆహార విషయంలో స్వయం సమృద్ధిగా ఉన్న మన పొరుగునే ఉన్న శ్రీలంక మాత్రం ఆర్థిక అత్యయిక స్థితిని ప్రకటించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ దేశ జీడిపికి 10% పైగా సమకూర్చే పర్యాటక రంగం కోవిడ్ వల్ల దెబ్బతింది. ఆ దెబ్బతో మొత్తం కోలుకోలేని సిచ్యువేషన్లోకి వచ్చేసినట్లు తయారైంది. అయితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. అక్కడంటే లేవు, తగ్గువైపోయింది. ఆహారం, మందులు, ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడే శ్రీలంక ఈ 3 నిత్యావసరాలకు, దిగుమతులకు డబ్బు చెల్లించలేని సిచ్యువేషన్లో ఉంది. కోవిడ్కి ముందే అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్న శ్రీలంక కొత్త అప్పుల కోసం ఐఎంఎఫ్ వద్దకు, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్దకు పరుగులు తీగి తప్పలే. ఫలితంగా ఆ దేశ కరెన్సీ విలువ పడిపోయి ఆహార దిగుమతులకు ఇదివరకటి కన్నా ఎక్కువ విదేశీ ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను, ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ శ్రీలంకలో ఉంది. ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ వస్తువును కొనుగోలు చేయడం అనమాట. అర్థమైందా? అది అంటే మనం బస్తా బియ్యం కోసం అరబస్తా బియ్యం డబ్బులు పట్టుకెళ్లాల్సిన సిచ్యువేషన్ అనమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంటే అలా ఉంది. అంటే మనకు వచ్చేదానికంటే మనం పెట్టేది ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇతర దేశాల నుంచి అధిక ధరలకు ఆహారం దిగుమతి చేసుకునే స్తోమత శ్రీలంకకు లేదు. పేద మధ్యతరగతి వారు వల్ల బజారులో అధిక ధరలకు ఆహారం కొనాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించి వర్తకులు, దిగుమతిదారుల వద్ద ఉన్న ఆహార నిల్వలను స్వాధీనం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారులు ఇండివిజువల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు నుండి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీలంకకి సరుకులు రవాణా చేసుకొని ఉంటారు, గవర్నమెంట్తో పెద్ద సంబంధం లేకుండా. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ శ్రీలంక ఏం చేస్తుందంటే, శ్రీలంక ఆర్మీని రంగంలోకి దించి అలా వ్యాపారస్తులు వస్తువులు తీసుకొచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముకునేలా, ప్రజల వద్ద డబ్బులు ఎక్కువ శాతంలో తీసుకొని ప్రజలను ఇబ్బందికి గురి చేసే సిచ్యువేషన్ ఇది. దీనివల్ల ఈ సిచ్యువేషన్ టోటల్ గవర్నమెంట్పై పడుతుందన్నమాట. అదేంట్రా బాబు ఇలాంటి గవర్నమెంట్ ఎన్నుకున్నాం, మనకి ఏంటి బాధ అనేలా ప్రజలు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. అలా ఉండకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అలా అమ్మే వర్తకులు ఎవరైతే ఉంటారో అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుండి ఇలా ఎవడైనా సరే సరుకులు నిల్వ చేసుకొని ఎక్కువ రేట్లకు అమ్మేవాడిని టార్గెట్ చేసుకొని వాడిని పట్టుకొని వాడి దగ్గర ఉన్న నిల్వలన్నీ తీసుకొని ప్రభుత్వం స్టోర్ చేసుకుంటుంది. నిజానికి ఆహార కొరత శ్రీలంక ప్రభుత్వం స్వయంకృతమే. రైతులంతా రసాయన ఎరువులను విడనాడి ఆర్గానిక్ సేద్యానికి మారాలని హుకుం జారీ చేసిన ప్రభుత్వం ఆర్గానిక్ ఎరువులను సరిపడా సరఫరా చేయలేకపోయింది. దీంతో పంట దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు. మరోవైపు దేశంలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నా, రోగుల చికిత్సకు మందులు, వైద్య సామాగ్రి లేక ఆసుపత్రులన్నీ కూడా చితకలబడుతున్నాయి. కావలసినవి దిగుమతి చేసుకునే అవకాశం లేదు. సంపన్న అమెరికా, బ్రిటన్లు సైతం కోవిడ్ వల్ల ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ దేశాల్లో ఆహారం, పాడి ఉత్పత్తి పడిపోవడం వల్ల కొరత అనేది ఎక్కువైంది. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్, డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల అమెరికా పొరుగు దేశాల నుంచి వ్యవసాయ కూలీలు కూడా రప్పించలేకపోతున్నాయి. పొలాల్లో పండ్లు, కూరగాయలు, ధాన్యం కోతలకు కూలీలు లేరు. పొలం నుంచి సూపర్ మార్కెట్కు ఆహార ఉత్పత్తులను రవాణా చేయడానికి డ్రైవర్లు లేరు. ఫలితంగా పలు సూపర్ మార్కెట్లు అరలు సరుకులు లేక ఖాళీగా ఉంటున్నాయి.
కోడి మాంసం, కూరగాయలు, చీజు సరఫరాలు పడిపోవడంతో రెస్టారెంట్లు తమ వంటకాల జాబితాను కుదించుకోవాల్సి వస్తుంది. మెక్డొనాల్డ్స్ వంటి గొలుసుకట్టు రెస్టారెంట్లకు ఈ దుస్థితి తప్పట్లే. అంటే ఖచ్చితంగా శ్రీలంకలో మెక్డొనాల్డ్ లాంటి పెద్ద పెద్ద కేఎఫ్సి సంస్థలకి బ్రాంచ్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈ ఆహార కొరతను ఫేస్ చేయాల్సిందే. యాప్ల ద్వారా ఆర్డర్లు పెట్టే ఖాతాదారులకు కోరిన వంట దొరకట్లే. ఒక్కసారి ఉన్నా వాటిని ఇంటికి తెచ్చి ఇచ్చే సిబ్బంది కూడా లేరు. మరోవైపు కోవిడ్ వల్ల ఆన్లైన్లో ఆహారం కోసం ఆర్డర్లు పెట్టేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్ మిగిలిన ఐరోపా సమైక్య దేశాల నుంచి ఆర్థికంగా విడిపోవడం కార్మికుల కొరతకు ప్రధాన కారణం. బ్రెగ్జిట్కి ముందు బ్రిటన్లో పనిచేస్తూ ఉన్న EU కార్మికులు ఇప్పుడు ఆ దేశాన్ని విడిచి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. బ్రిటిష్ కొల్ల పరిశ్రమలో ప్రతి 6 ఉద్యోగాల్లో ఒకటి ఖాళీగా ఉంటుంది. కోడి మాంసము, పాలు, ఇతర ఆహార సరుకులను కూడా పట్టణాల్లో మార్కెట్లకు చేరవేసే భారీ ట్రక్కుల డ్రైవర్లు కూడా కొరత ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఐరోపా ప్రాంతాల్లో అంటే బ్రిటన్లో అలాగే ఐరోపా ప్రాంతాల్లో కూడా పనిచేసే కార్మికులు అక్కడ ఉన్నట్లే వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే కోవిడ్ వల్ల వాళ్ళు సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అది అక్కడే కాదు, ప్రతి దేశంలో అలాగే జరిగింది. కోవిడ్ సిచ్యువేషన్ వల్ల చాలామంది సిటీల్లో పనులు చేసుకునే వాళ్ళందరూ ఉంటే ఉన్నాం పోతే పోయామని తెగించి వాళ్ళ విలేజెస్లోనే వెళ్ళి అలా బతికేస్తున్నారు. అయితే కాబట్టి ఏంటంటే ఇక్కడ సిటీలో కావాల్సిన అవసరాలను తీర్చేంత మ్యాన్ పవర్ లేదు. దానివల్ల ఇబ్బంది ఏర్పడుతున్నాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రిటన్ గురించి చెప్పుకున్నాం, ఐరోపా సమైక్య దేశాల గురించి చెప్పుకున్నా, శ్రీలంక గురించి చెప్పుకున్నా, ఇది అన్ని దేశాల్లో సిచ్యువేషన్ ఇదే. అయితే బ్రిటిష్ పాడి పరిశ్రమలకు నేలపాలు చేయక తప్పడంలే. పశువుల నుంచి పాలు పెతకడాన్ని తప్పనిసరిగా తగ్గించుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ వారి ట్రక్కుల రంగంలో 1,00,000 డ్రైవర్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు 2020 జూన్ నాటికి 14,000 మంది EU డ్రైవర్లు బ్రిటన్ను విడిచి వెళ్ళగా 2021 రెండో త్రైమాసికానికి వారిలో కేవలం 600 మంది మాత్రమే తిరిగి వచ్చారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఆంక్షలు సడలి గిరాకీ మరింత పెరిగితే దాన్ని తీర్చడం ఎలాగన్న ప్రశ్న బ్రిటిష్ అధికారులు మైండ్లో ఉండిపోయింది. అయితే పారిశ్రామిక రంగంలో కార్మికులు, వ్యవసాయ రంగంలో కూలీల కొరత బ్రిటన్కే పరిమితం కాదు, అనేక ఇతర దేశాలు కూలీల కోసం ట్రై చేస్తున్నాయి. వియత్నాంలో వరి కోతలకు సైన్యాన్ని వినియోగించాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. బ్రెజిల్లో కాఫీ తోటలకు కూలీలు లేక పంట కోతను 4 రోజుల పాటు వాయిదా వేసుకొచ్చింది. మలేషియాలో పామాయిల్ తోటలు కూలీలు లేక సతమతమవుతున్నాయి. అమెరికాలో మాంసం ప్యాకేజింగ్ పరిశ్రమ శ్రామికులకు ఆకర్షించడానికి ఖరీదైన యాపిల్ వాచ్లకు, ఐప్యాడ్లకు అండ్ తాయిలాలుగా ఇవ్వబోతుంది. అండ్ చూసారు, అమెరికాలో మాంసం ప్యాకేజింగ్ పరిశ్రమ శ్రామికులకి ఆకర్షించడానికి యాపిల్ వాచ్లు, ఐప్యాడ్లు వాళ్ళకు గిఫ్ట్లుగా ఇవ్వబోతున్నారు. అండ్ కబేలా పనివారు, గిడ్డంగి కార్మికులు, పండ్లు తెంపే కూలీలు, ట్రక్ డ్రైవర్లు, రెస్టారెంట్లు, సర్వర్లు, వంటవాళ్ళు, ఇలా ఒక్కరనేంటి ప్రతి రంగంలో కూడా ఈ కరోనా సిచ్యువేషను అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కార్మికుల్ని వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయేలా అంటే వాళ్ళు ఇంకా మనం ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో బతకలేమనేలా క్రియేట్ చేసేవి అనమాట అవి. ఓకే, దీనికి అతిపెద్ద కారణం కరోనా మహమ్మారి. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా మీద ఇంత పెద్ద వ్యతిరేకతతో ఉండడం కారణం ఇదే. ఎందుకంటే కరోనా మూలం అక్కడే ఉన్నాయి, దానివల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందని చాలా దేశాలు నమ్ముతున్నాయి. అండ్ ఇంత ఖరీదైన దేశాలతో పోల్చుకుంటే బెటరే మన ఇండియా. కానీ చైనా వేరే విషయం. మన ఇండియా అంత అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం మంచి అంటే కోవిడ్ వచ్చింది, దాన్ని తట్టుకొని బాగానే మనం నిలవగలిగాం. అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా మళ్ళీ మెల్లగా ఎంప్లాయబిలిటీ పెరిగింది. మరీ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఏం లేవు, కానీ అంటే ఉన్నవి వర్స్ట్ సిచ్యువేషన్స్. అంటే నిలబడగలిగేవాడు నిలబడ్డాడు, మళ్ళీ వాడి లైఫ్ బాగానే ఉంది. మళ్ళీ కరోనా మహమ్మారి లాంటి మళ్ళీ కొత్త మహమ్మారులు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి రెడీగా ఉండేలా ప్రజలు సిద్ధంగా ఉండాలి. అండ్ ఎందుకంటే ఒకసారి క్రైసిస్ వచ్చిందంటే ఎందుకంటే కరోనాని ప్రభుత్వం కూడా ఆపలేదు, దాన్ని చెయ్యట్టు ఆగితే ఆగిపోయే సిచ్యువేషన్ కాదు. కాబట్టి ఏది కూడా మన చేతుల్లో ఉండదు అని నిరూపించడానికి కరోనా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫైనాన్షియల్ క్రైసిస్, ఫుడ్ క్రైసిస్కి అండ్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్కి కారణం ఒక్క ప్రభుత్వమే కాదు, ఇలాంటి సైన్స్ వైపరీత్యాలు కూడా మనల్ని ఆ యొక్క సిచ్యువేషన్లోకి నెట్టేస్తాయి. ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ముద్రించగలిగినా ఆ సిచ్యువేషన్ని తట్టుకోగలిగే సీన్ అనేది ప్రభుత్వాల దగ్గర కూడా ఉండదు. అంటే దాన్ని ఇంకా ఏదో మనకు తెలియని శక్తి హ్యాండిల్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుండే మనం కొత్తగా బిల్డ్ చేసుకోవాలి. మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక రంగంలో మనం ముందు ఉండగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
తమ ఫ్యూచర్లో మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీరు ఒక 100 రోజులో 200 రోజులో ఇంట్లో కూర్చొని తిన్నా సరే ఏం కాకుండా ఉండేలా, డబ్బులకి ఇబ్బంది లేకుండా రెడీ అవ్వండి. అండ్ దానికి కారణం ఏంటంటే సేవింగ్స్ చేసుకోండి, మీ మీద హెల్త్ ఇన్సూరెన్స్లు చేసుకోండి. ఇవి చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.